హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ పగ ప్రతీకారం. ఇది బేతాళ కథ. సాధారణంగా పగ అనేది మానవుడి దృష్టిని వెనక్కి మళ్లించి అది అతని అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. అది ప్రతీకార బుద్ధిని కూడా రేకెత్తిస్తుంది కూడాను. అందుచేత పురోగమించవలసిన మనిషి పగను ప్రతీకారాన్ని విసర్జించాలి. ఈ నీతి పగ ప్రతీకారం అన్న ఈ బేతాళ కథలో స్పష్టమవుతుంది. ఇక కథలోకి వెళ్దామా? పట్టుబిడబని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశాన గీసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు సాహసోపేతుడవు. అయినా నీ సాహసాన్ని అకారణంగా ప్రదర్శించటం నాకు ఆశ్చర్యకరంగా ఉన్నది. ఎందుచేతనంటే సాధారణంగా మానవులు తమ పగ తీర్చుకోవటంలో మాత్రమే అమానుషమైన సాహసం ప్రదర్శిస్తారు. దీనికి మంచి నిదర్శనం దుర్గా. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు ఆమె కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం వైశాలి నగరంలో వినయుడు అనే ఒక సాలెబాటు ఉండేవాడు. అతను దుర్గా అనే ఆమెను పెళ్లాడాడు. వైశాలి నగర రాజు అసమర్థుడు కావటం చేత ఆ నగరంలో అరాచకం బయలుదేరి ప్రజలలో కక్షలు ఏర్పడి ఘోరమైన కొట్లాటలకు దారి తీశాయి. దుర్గ కాపురానికి వచ్చిన ఏడాదికే ఈ కొట్లాటలు చెలరేగాయి. ఆ నగరంలోని వీరభద్రుడు అనే ధనికుడు అక్కడ ఉన్నాడు. ఆయనకు వినయుడికి చాలా కాలంగా వైరం ఉన్నది. అరాచకం విజృంభించి పట్టపగలే నడివీధులలో మనుషులు ఒకరినొకరు హత్యలు చేసుకుంటున్న రోజులలో ఈ వీరభద్రుడు అనేవాడు తనకు శత్రువైన వినయుడిని హత్య చేసేశాడు. ఈ హత్యను గురించి నగరంలో అందరికీ తెలిసింది. కానీ అలాంటి హత్యలు రోజు జరుగుతూ ఉండడం చేత దాని గురించి విచారణ కానీ హంతకుడికి శిక్ష విధించటం కానీ జరగలేదు. నలుగురు సాయం పట్టి వినయుని శవాన్ని ఇంటికి చేర్చారు. ఆ భర్తతో దుర్గా గట్టిగా ఏడాది కూడా కాపరం చేయలేదు. అతని శవాన్ని చూడగానే ఆమె కుయ్యబారిపోయినట్టయింది. ఆమె కంట ఒక కనీటి బిందువు కూడా రాలేదు. మొట్టమొదట ఆమె తన భర్తతో పాటు చనిపోదామని అనుకున్నది. కానీ మరుక్షణమే ఆమె అభిప్రాయం మారిపోయింది. వినయుడు చనిపోయే నాటికి దుర్గా 6 మాసాల గర్భవతి. నా కడుపున కొడుకు పుడతాడు. వాడు పెద్దవాడై తన తండ్రిని చంపిన వాడి మీద పగ తీర్చుకుంటాడు. వాడి చేత ఆ వీరభద్రుని చంపించి కానీ నేను చావకూడదు. నేను ఇప్పుడే మరణిస్తే నా భర్త కోసం పగ తీర్చుకునే వారెవరున్నారు అనుకున్నది ఆమె. నిజంగానే దుర్గ వినయుడి చావుతో దిక్కులేని మనిషి అయిపోయింది. ఆమె తరపు వారు కానీ భర్త వైపు కానీ ఎవ్వరూ లేరు. ఆమెకిప్పుడు పగా ప్రతీకారం మాత్రమే బంధువులు, స్నేహితులును. ఆమె నిండు చూలాలుగా ఉండి కూడా అహోరాత్రాలు నూలు వడికి అది అమ్మగా వచ్చిన డబ్బుతో తనను, తన గర్భంలో ఉన్న శిశువును పోషించుకుంటూ ఒంటరి జీవితం గడపసాగింది. ఆమె హృదయంలో రగిలే పగకు ఆమె పడుతున్న శ్రమ చితుకులలాగా పనిచేసింది. కనబోయే ముందు క్షణం దాకా ఆమె శ్రమ చేస్తూనే ఉండి ఎవరి సహాయము లేకుండానే తాను కోరుకున్న ప్రకారం ఒక మగపిల్లవాడిని కన్నది. పగా ప్రతీకారంతో రగిలిపోతున్న దుర్గా ఇంకా కళ్ళు కూడా తెరవని ఆ పసిగుడ్డతో, నాయన, నువ్వు ఎందుకు పుట్టావో తెలిసినా నీ తండ్రిని చంపిన ఆ నీచుడు వీరభద్రుని చంపి పగ తీర్చుకోవటానికి పుట్టావు. నీ చేత ఆ పని చేయించడానికి నేను నిప్పుల్లో దూకమన్నా దూకుతాను అన్నది. ఆ కుర్రవాడికి విక్రముడు అని పేరు పెట్టింది దుర్గా. విక్రముడు పుట్టిన కొద్ది కాలానికే ఇంద్రసేన మహారాజు వైశాలి నగరం పైన యుద్ధం ఇచ్చేసి గెలిచి ఆ నగరంలో తిరిగి శాంతి భద్రతలు నెలకొల్పాడు. ఈ ఇంద్రసేన మహారాజు మహాశక్తి సంపన్నుడు, గొప్ప ధీరుడు, వీరుడును. ఆయన వేటకు వెళ్తే పులులు, సింహాలు మొదలైన ఘాతుకు మృగాలను కూడా ప్రాణాలతో పట్టి తెచ్చేవాడు. ఒకసారి ఇలాగే ఆయన వేటకు వెళ్ళి ఒక అపూర్వమైన మృగరాజును పట్టుకుని వచ్చాడు. తన ప్రతాపానికి చిహ్నంగా ఆయన ఆ సింహాన్ని వైశాలి నగరం పంపించి నగర మధ్యంలో దానికి ఒక గృహం కట్టించి దాని పోషణకు తగిన ఏర్పాట్లన్నీ చేశాడు. వైశాలి పౌరులకు సింహగృహం ఒక దేవాలయం అయిపోయింది. వారు సింహాలను గురించి వినటమే కానీ బతికి ఉన్న సింహాన్ని వాడు ఎన్నడూ చూసి ఎరగరు. అందులోనూ అది చాలా పెద్ద సింహం. దాని మెడ మీద చూలు పెద్ద పొదలాగా ఉండేది. కొందరు పౌరులు ఆ సింహాన్ని సాక్షాత్తు నరసింహస్వామిలాగా భావించి దానికి దండాలు పెట్టుకునేవారు.
రోజు వేలాది స్త్రీలు, పురుషులు, పిల్లలు సింహాన్ని చూడటానికి సింహగృహానికి వెళ్ళేవారు. ఆ సింహాన్ని చూసి పోవటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక దూర దేశాల నుంచి కూడా జనం వస్తూ ఉండేవారు. సింహం కూడా గుడిలో దేవుడి విగ్రహంలాగే ప్రవర్తించేది. ఎంతమంది తనను చూడటానికి వచ్చినా అది ఎవరికేసి చూసేది కాదు. దాని చూపు ఎక్కడో ఉండేది. ఎవరైనా దాని దగ్గరకు వచ్చి పలకరించినా దానికి వినిపించినట్టుగా ఉండేది కాదు. ఇలా కొంతకాలం గడిచాక ఒకనాడు సింహం దాని గృహం నుంచి బయటికి వచ్చింది. ఆ ఉదయం దానికి ఆహారం వేసిన వాడు సింహగృహం తలుపు సరిగా గడియ పెట్టలేదు. వాడు వెళ్ళిన కాసేపటికి సింహం తన పంజాతో ఇనప తలుపును తోసి టీవీగా బయటకు వచ్చి షికారుకు పోతున్న దానిలాగా వీధి వెంట నడవసాగింది. అది నిర్బంధంలో నుంచి తప్పించుకుని పారిపోతున్న లక్షణాలు ఏవీ కనబరచలేదు. వీధిలో నడుస్తున్న సింహం కంటపడగానే జనంలో హాహాకారాలు బయలుదేరినాయి. సావు నుంచి పారిపోతున్న వారిలాగా జనం పారిపోయి ఇళ్లల్లో దూరి తలుపులు గడియలు వేసుకుని భయంతో వణికిపోయారు. సింహం తప్పించుకుందన్న వార్త కార్చిచ్చులాగా నగరమంతటా నాలుగు పక్కలకు వ్యాపించింది. మంత్రించినట్టుగా వైశాలి నగర వీధులన్నీ కొద్దిసేపట్లో నిర్జనమైపోయాయి. జనం పొందిన ఈ సంక్షోభాన్ని కూడా సింహం గమనించినట్టు కనబడలేదు. మామూలు ప్రకారమే దాని చూపు ఎక్కడో ఉన్నది. తనను చూసి పారిపోతున్న జనాన్ని చూసి అది తరమలేదు. తనను మళ్ళీ ఎవరైనా పట్టి బంధిస్తారేమోనని అయినా అది వేగంగా నడవనూ లేదు. షికారుకు పోయే రారాసులాగా అడుగులో అడుగు వేసుకుంటూ చూపును ఏ పక్కకు మరల్చకుండా ఎదురుగా చూసుకుంటూ అది ఊరి వెలుపల ఉన్న మైదానం వైపు వెళ్ళింది. ఆ మైదానంలో ఆ సమయానికి కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. సింహం తప్పించుకుపోయిన వార్త ఊరంతా పాకినా ఈ పిల్లలకు తెలియలేదు. సింహాన్ని వారు అంత దూరంలో చూడగానే అమ్మయ్యో అని చెల్లాచెదిరై పరిగెత్తారు. వారిలో ఒక 2 ఏళ్ల కుర్రాడు పరిగెత్తబోయి బోర్లా పడ్డాడు. పిల్లలను చూడగానే ఆడుకోబుద్ధి పుట్టినట్టుగా సింహం చెంగు చెంగును ఎగురుకుంటూ వెళ్ళి కింద పడిపోయిన పిల్లవాడి దగ్గర పడుకుని వాడి శరీరం పైన తన పంజా పెట్టి మళ్ళీ పరధ్యానంలో పడిపోయింది. ఈ పిల్లవాడు దుర్గ కొడుకు విక్రముడు. నగరవాసులు తమ ఇళ్లల్లో దూరి తలుపులు బిగించుకున్నప్పటికీ ఎవరో ఒకరు సింహాన్ని గమనిస్తూనే ఉన్నారు. అది ఎటుగా పోతున్నది, ఏమి చేస్తున్నది, ఇళ్లల్లో ఉన్న ప్రజలకు వార్త తెలుస్తూనే ఉన్నది. సింహం మైదానంకేసి వెళ్ళింది అన్న వార్త ఆ నోట దుర్గకు చేరగానే ఆమె గుండె అవిసిపోయింది. తన కొడుకు ఆ మైదానంలో ఆడుకుంటూ ఉండడం ఆమె కొంతసేపటి క్రితమే స్వయంగా చూసింది. సింహం ఆ పిల్లవాడు ఏమైనా చేసిందంటే ఆమె జీవితం శూన్యమైపోతుంది. ఇంతకాలంగా చల్లారకుండా ఆమె తన హృదయంలో పోషించుకుంటూ వస్తున్న పగ ఎందుకు కాకుండా పోతుంది. దుర్గ దబాలను ఇంటి తలుపు తెరుచుకుని గబగబా వీధుల వెంట నడుస్తూ మైదానంకేసి బయలుదేరింది. సింహం తనను చంపుతుందన్న భయం కూడా ఆమెకు ఏ కోశానా లేదు. అవసరమైతే ఆ సింహంతో పోరాడి అయినా సరే తన కొడుకును రక్షించుకోవాలని ఉద్దేశం ఒక్కటే ఆమె మనసులో పరవళ్ళు తొక్కుతున్నది. త్వరలోనే ఆమె మైదానం చేరుకుని అక్కడ పడుకుని ఉన్న సింహాన్ని, దాని కాలి కింద బోర్లా పడుకుని ఉన్న తన కుర్రవాడిని చూసింది. వాడు కదలటం లేదు. చచ్చిపోయాడేమో అనుకున్నది. కానీ ఎక్కడ రక్తం ఉన్నట్టు లేదు. దుర్గ ఊపిరి వేగపట్టి అడుగులో అడుగు వేస్తూ సింహాన్ని సమీపించింది. సింహం చూపు ఎక్కడో ఉన్నది. అది తన దగ్గరకు వస్తున్న దుర్గకేసి తల కూడా తిప్పలేదు. దుర్గ సింహానికి 2 గజాల దూరంలోకి వెళ్ళి వణుకుతున్న గొంతుతో, నాయనా నరసింహస్వామి, నా పిల్లవాడిని తీసుకోకు, నాకు ఇచ్చేయి. వాడు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు అన్నది. సింహం వినిపించుకోలేదు. నా భర్తను హత్య చేసిన ఆ దుర్మార్గుడు వీరభద్రుడు. నేను గట్టిగా 1 ఏడాది కూడా సుఖపడలేదు. వాడు నా బతుకును బుగ్గి చేశాడు. నా పగ తీర్చుకోవటానికి ఈ పిల్లవాడే ఆధారం. వీడు పోయాడంటే నేను పడ్డ కష్టాలన్నీ వృధా అయిపోతాయి అన్నది దుర్గ ఇంకా సింహాన్ని సమీపించి. ఎన్నడూ ఎవరికేసి చూడని సింహం తల తిప్పి దుర్గ కేసి చూసింది. దుర్గ అంటున్న మాటలు దానికి అర్థమైనట్టే కనబడింది. దుర్గకు మొండి ధైర్యం వచ్చింది. ఆమె ముందుకు వంగి తన పిల్లవాడిని అందుకుంటూ, నరసింహస్వామి, తండ్రి, నా కొడుకుని నేను తీసుకుంటున్నాను. పంజాబ్ విప్పక నాయన, నీ గోళ్లు గీసుకుని నా చిట్టి తండ్రి శరీరం గాయపడుతుంది. అయిపోయింది, ఒక్క క్షణం అంటూ పిల్లవాడిని సింహం కాలి కింద నుంచి కొంచెమే లాగేసింది. సింహం దృష్టి మళ్ళీ ఎటో వెళ్ళిపోయింది. అది దుర్గ కేసు కానీ ఆమె తీసుకున్న పిల్లవాడి కేసు కానీ చూడటం లేదు. దుర్గ తన కొడుకును
అక్కును అదుముకుని చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ యువతలకు వచ్చేసింది. తీరా ఆపద దాటిపోయినాక ఆమెకు పెద్ద ఆనందము, దానితో పాటే గొప్ప నీరసము వచ్చేసింది. ఆ పిల్లవాడు చెక్కు చెదరలేదు. నాన్న అంటే పలికాడు. వాణ్ణి ఎత్తుకుని నిర్జనమైన వీధుల వెంట తిరిగి వస్తూ దుర్గ వాడితో, నాన్న, సింహంతో నేను అన్న మాటలన్నీ విన్నావా? నేను ఏమన్నానో నీకు అర్థమైందా అన్నది. అర్థమైందమ్మా అన్నాడు విక్రముడు. సింహం వద్ద నుంచి తన కొడుకును తెచ్చుకుంటున్న దుర్గను ఎంతోమంది చూసి ఆశ్చర్యపోయారు. వాడు వరం వల్ల పుట్టినవాడు, లేకపోతే ఆ సింహాన్ని చిక్కి బతికి ప్రాణాలతో బయటపడటం ఏమిటి అని అందరూ అన్నారు. ఈ సంఘటన జరిగిన నాటి నుంచి వాడికి విక్రముడు అనే పేరు పోయి సింహదత్తుడు అనే పేరు సార్థకమైంది. దుర్గ తన కొడుకును తెచ్చుకున్న కొద్దిసేపటికే రాజుగారు పంపిన సాయుధ భటులు వచ్చి సింహాన్ని బోనుడు ఎక్కించి తీసుకుపోయి తిరిగి సింహగృహంలో పెట్టారు. అది వారికి ఏమాత్రమో ఎదురు తిరగలేదు. ఈ సంఘటన జరిగే నాటి వరకు వీరభద్రుడు మంచి రోజులు అనుభవించాడు. ఆయన పట్టిందల్లా బంగారమైంది. గంపెడు పిల్లలను కన్నాడు. ఆయన ఇల్లు పచ్చదోరణంగా ఉంటూ వచ్చింది. కానీ సింహం తప్పించుకున్న నాటి నుంచి ఆయనకు చెడ్డ రోజులు సంప్రాప్తమయ్యాయి. ఉన్నట్టుండి ఆయన భార్య అకారణంగా మరణించింది. తర్వాత పిల్లలు ఒకరొకరి ఏవో రోగాలు రావటము, మరణించడము ప్రారంభమైంది. వీరభద్రుడి ఆస్తి కూడా హరించిపోసాగింది. వీరభద్రుడిలో పూర్వం ఎన్నడూ లేని పాపభీతి ఇప్పుడు తల ఎత్తింది. వినయుణ్ణి హత్య చేసినందుకు అనుభవిస్తున్నాను. ఆ సింహం మామూలు సింహం కాదు, అది దైవాంశ కలది. అందుకే వినయుడు కొడుకును నా కోసం విడిచిపెట్టింది. వాడి చేతిలో నాకు చావు తప్పదు అని ఆయన అనుకునారంభించాడు. ఆ ఏటికాయేడు వస్తున్న కొద్దీ సింహదత్తుడు ఆజానుబాహువుగా తయారవుతున్నాడు. వాడిప్పుడు నగరంలో అందరికీ కొడుకే. వాడికి ఏది కావలసి వచ్చినా క్షణంలో ఎవరో ఒకరు ఇచ్చేవారు. దుర్గ కష్టాలు కూడా గడిచిపోయాయి. ఆమెకిప్పుడు కావలసినంత తిండి. ప్రతి వాళ్ళు ఆమెను అభిమానించేవారే. తన కష్టాలు కడతీరిన దుర్గకు వీరభద్రుడిపైన పగ కొంచెం కూడా తగ్గలేదు. ఆమె తన కొడుకుతో అప్పుడప్పుడు, నాయనా, నువ్వు ఎప్పుడు పెరిగి పెద్దవాడివై నీ తండ్రి హత్యకు ప్రతీకారం చేస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఈలోపుగా ఆ వీరభద్రుడిని ఒకవేళ ఆ దేవుడు హఠాత్తుగా ఎట్టుకుపోతాడేమోనని నాకు భయంగా ఉంది. ఆ దుర్మార్గుడికి చావు నీ చేత రావాల్సిందే కానీ మరొక విధంగా వస్తే నేను సహించలేను అనేది. సింహదత్తుడు తల్లి చెప్పే మాటలు కూడా శ్రద్ధగా వినేవాడు. వాడు తన సింహాన్ని చూసుకునేటందుకు తరచూ సింహగృహానికి వెళ్ళేవాడు. అప్పుడు ఆ సింహం వాడిని గుర్తించినట్టుగా చూసేది. అది అలా చూసినప్పుడు వాడికి చెప్పరాని ఆనందం కలిగేది. సింహదత్తుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ వీరభద్రుడు తన చావు వాడి చేతిలో ఉన్నది అని రూఢి చేసుకోసాగాడు. ఆయనకు అది సహజంగానే కనబడింది. అసలు ఆయనకు చావు భయం కూడా లేకుండా పోయింది. సింహం రాను రాను ముసలిదైపోయింది. అది ఇవాళ రేపో చస్తుంది అని అందరూ చెప్పుకోసాగారు. సింహదత్తుడు రాత్రింపగళ్ళు సింహగృహం దగ్గరే ఉండి సింహాన్ని చూస్తున్నాడు. అది ఇప్పుడు ఎవరికేసి చూడటం లేదు. చచ్చిపోయేలోగా అది ఒక్కసారైనా తనకేసి చూడాలి అని వాడికి తీవ్రమైన కోరిక కలిగింది. ఆ కోరిక సిద్ధించింది కూడాను. ఆ సింహం ఇంకా కొద్ది క్షణాల్లో ప్రాణం విడుస్తుంది అనగా తల ఎత్తి సూటిగా సింహదత్తుడి కళ్ళల్లోకి చూసింది. ఆ చూపులో సింహదత్తుడికి ఒక విచిత్రమైన విషాద భావం కనబడింది. సింహం చచ్చిపోయినాక ఎంతో కాలానికి కూడా వాడికి అది చూసిన ఆఖరి చూపు కళ్ళకు కట్టినట్టుగా ఉండిపోయింది. కొంతకాలం గడిచింది. ఒకనాటి మధ్యాహ్నం దుర్గ తన కొడుకును పిలిచి వాడికి ఒక బాకు ఇచ్చిన, ఆయన, నీ తండ్రి హత్యకు ప్రతిక్రియ చేసే రోజు వచ్చింది. వీరభద్రుడు ఏదో పని మీద పొరుగురు వెళ్తున్నాడు ఈవేళ. సాయంత్రం చీకటి పడే వేళకి తిరిగి వస్తాడని తెలిసింది. నగరం బయట అడవిలో పొంచి ఉండి ఆ హంతకుడిని కడతీర్చి ఇంటికి రా అన్నది. అలాగేనమ్మా అంటూ సింహదత్తుడు బాకు తీసుకున్నాడు. ఆ సాయంకాలం వాడు అడవికి వెళ్ళి వీరభద్రుడి రాక కోసం ఎదురు చూడసాగాడు. సూర్యాస్తమనం కాబోయే ముందు వీరభద్రుడు ఒంటరిగా అటుగా వచ్చాడు. సింహదత్తుడు ఒక చెట్టు చాటు నుంచి వీరభద్రుడి పైన పడి అతి సులువుగా కింద పడగొట్టి గుండెల మీద ఎక్కి కూర్చుని బాకు పైకి తీశాడు. వీరభద్రుడు ముసలివాడైపోయాడు. సింహదత్తుడేమో మంచి పటుత్వం గల యువకుడు. ఒకవేళ వీరభద్రుడు పోరాడినా అపాయం తప్పించుకునే ఆశ లేదు. చావటానికి సిద్ధంగా ఉన్న వీరభద్రుడు సింహదత్తుడు కళ్ళల్లో చూశాడు. మరుక్షణ సింహదత్తుడు ఎత్తిన బాకు ఎత్తినట్టే ఉండిపోయింది. ఎందుకంటే
అతనికి వీరభద్రుడి కళ్ళు చూడగానే చనిపోయేటప్పుడు సింహం చూసిన చూపు జ్ఞాపకం వచ్చింది. ఆ చూపులో భయం ఏమీ లేదు. ఏదో ఒక వింత అయిన విషాదం మాత్రమే ఉన్నది. సింహదత్తుడు బాకు విసిరి దూరంగా పారేసి వీరభద్రుడి గుండెల మీద నుంచి లేచి అలాగే అడవికేసి వెళ్ళిపోయాడు. వాడిని మళ్ళీ ఎవ్వరూ చూడలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నన్ను ఒక సందేహం వేధిస్తున్నది. సింహదత్తుడు తన తల్లి కోరిన ప్రకారం వీరభద్రుడిని చంపి తండ్రి హత్యకు ప్రతిక్రియ ఎందుకు చేయలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఇలా సమాధానం చెప్పాడు. పగ వెంటనే ప్రతిక్రియ ఉంటుంది. ఒక సందర్భంలో పగ నిజంగా దొరకది, సింహదత్తుడు కాదు. వాడు వీరభద్రుని చంపడానికి ఒప్పుకున్నది తన తల్లి పగ తీర్చటానికే. అయితే తీరా ప్రతిక్రియ చేయబోయే సమయానికి సింహదత్తుడు మరొక విషయం తెలుసుకున్నాడు. అతని బుద్ధికి సింహము, వీరభద్రుడు ఒకటిగానే కనిపించారు. ఇద్దరూ క్రూర స్వభావులే, ఇతరులకు ప్రాణహాని చేసిన వారే. అయితే ఈ వీరభద్రుడు లాంటిదే అయి ఉండి కూడా సింహం తనను చంపక వదిలిపెట్టి తనకు తండ్రి తర్వాత తండ్రి అయింది. లోకులు తనకు దాని పేరే పెట్టారు కూడాను. ఆ సింహం ముసలిదే ఉండి తనకు చిక్కి ఉంటే దాన్ని వాడు చంపలేడు. అలాంటి స్థితిలోనే వీరభద్రుడు తనకు చిక్కాడు. తన తండ్రిని హత్య చేసినప్పటికీ ఆ ముసలివాడిని చంపడానికి తగిన కారణం తనకు లేదు అని సింహదత్తుడికి తోచింది. వాడు తన తల్లి పగను తన పగను చేసుకోలేకపోవటం చేత ఇంటికి పోకుండా దేశాల మీద పడి వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగా కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ ముని వేటగాడు. ఈ కథను రాసిన వారు శ్రీ మల్లవరపు మనోహర రెడ్డి. ఒకానొక అరణ్య సమీపంలోని గ్రామంలో ఒక వేటగాడు ఉండేవాడు. వాడు అరణ్యంలోని జంతువులను నిర్దయగా వేటాడి జీవించేవాడు. అందుచేత ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వాడిని నిర్దయుడు అని పిలిచేవారు. ఒక రోజున వేటలో వాడికి ఒక జంతువు కూడా దొరకలేదు. వాడు అరణ్యమంతా గాలించి ఎలాగో ఒక లేడి పిల్లను వేటాడగలిగాడు. దాన్ని భుజాన్ని వేసుకుని వాడు ఇంటికి తిరిగి వస్తున్నాడు. దారిలో వాడికి ఒక ముని కనిపించి, ఇలా రానాయనా అని పిలిచాడు ఆప్యాయంగా. నిర్దయుడు ఆ మునిని సమీపించి, ఏమిటి స్వామి అని అడిగాడు వినయంగా. ఆ గాయాలతో బాధపడుతున్న లేడి పిల్లను నేల మీద పడుకోబెట్టు అన్నాడు ముని. నిర్దయుడు ఆ లేడి పిల్లను నేల మీద పడుకోబెట్టగానే ముని తన కమండలంలోని జలాన్ని దాని మీద చల్లాడు. వెంటనే లేడిపిల్ల మానవ భాషలో, అయ్యా, దయచేసి నన్ను వదిలిపెట్టు. లేక లేక కలిగిన నా కోసం నా తల్లిదండ్రులు ఏడ్చి ఏడ్చి ఈ పాటి సొమ్మసిల్లిపోయి ఉంటారు. అయినా పుత్రవాత్సల్యం ఎలాంటిదో నీవు ఎరగంది కాదు కదా. నీ బిడ్డ కనిపించకపోతే నువ్వు నిద్రపోగలవా అని నిర్దయుడిని అడిగింది. ఈ మాటలు వినేసరికి నిర్దయుడికి తన బిడ్డలు గుర్తుకొచ్చారు. ఇంత నిర్దయగా తాను రోజు తప్పకుండా జీవహింస చేస్తున్నది తన బిడ్డల కొరకే. తన బిడ్డలు తనకెంతో, ఇతరులు కూడా అంతే కదా. ఇలా ఆలోచించి నిర్దయుడు లేడిపిల్ల కట్టు విప్పి ఏదో ఆకుపసరతో బాణం గాయానికి చికిత్స చేసి దాన్ని అరణ్యంలో వదిలిపెట్టి ఇల్లు చేరాడు. ఆ రోజు ఇంట్లో అందరూ పస్తు పడుకోవలసి వచ్చింది. మర్నాడు వాడు దుప్పిని వేటాడి భుజాన్ని వేసుకుని వస్తూ ఉండగా మళ్ళీ ముని కనిపించి నిర్దయుడిని దగ్గరకు పిలిచి కమండలంలోని జలాన్ని దుప్పి మీద చల్లాడు. వెంటనే ఆ దుప్పి మానవ భాషలో, అయ్యా, నిండు చూలాలతో కదలలేని స్థితిలో ఉన్న నా భార్యకు ఆహారం కోసం తిరుగుతున్న నన్ను వేటాడని ధర్మమేనా? సాటి ప్రాణిగా ఆలోచించు అన్నది. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తాను ఎలా పరితపించింది గుర్తుకు వచ్చి నిర్దయుడు ఆ దుప్పిని వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత వాడు ఇల్లు చేరేసరికి ఆకలి బాధకు నీరసించి కాంతిలేని కళ్ళతో తన కోసం ఆశగా చూస్తున్న భార్య బిడ్డలు కనిపించారు. వాళ్ళను చూసేసరికి నిర్దయుడికి గుండె కరిగిపోయింది. వాడు విరక్తితో అరణ్యంలోకి తిరిగి వచ్చి మునిని కలుసుకుని, స్వామి, మీ దయ వల్ల నాకు దయాదాక్షిణ్యాలు అలవాడ్డాయి. అందుచేత వేటాడలేక నా బిడ్డలను పస్తులతో చంపుకుంటున్నాను. ఈ ఘోరం చూడలేక దీనికి అంతకు కారణం అయిన మీ ఎదుటే పురిపోసు చావాలని ఇక్కడికి వచ్చాను అన్నాడు. దానికి ముని మందహాసం చేసి, నా ఉద్దేశం నిన్ను జీవహింస మానమనే కానీ పస్తులతో చావమని కాదు. ఈ ప్రపంచంలో నువ్వు బతకడానికి వేట ఒక్కటే మార్గం అని అనుకుంటున్నావేమో, అది చాలా పొరపాటు అన్నాడు. మరేదైనా మార్గం ఉంటే మీరే సెలవియండి స్వామి
అని నిర్దయుడు చేతులు జోడించాడు. అప్పుడు ముని వాడికి ఆశ్రమం దాపలోనే మేస్తున్న కొన్ని ఆవులను చూపి, వాటిలో 3 పాడి ఆవులను ఇంటికి తోలుకుపో. వాటికి చక్కగా పోషణ చెయ్యి. అవి ఇచ్చే పాలు అమ్మితే నీకు హాయిగా రోజులు ఎందుకు గడవు అన్నాడు. ముని మాటలకు సంతృప్తి చెందిన నిర్దయుడు 3 పాడి ఆవులతో గ్రామం చేరాడు. వేటగాడు పాడి ఆవులతో అరణ్యం నుంచి తిరిగి రావడం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. నిర్దయుడు వారికి జరిగింది ఏమిటో చెప్పి, ఈనాటితో నేను జీవహింస మానేస్తున్నాను అని చెప్పాడు. ఇందుకు గ్రామస్తులు ఎంతగానో సంతోషించారు. వాళ్ళల్లో కొందరు వాడికి పశువుల పక్క కట్టుకునేటందుకు అవసరమైన వెదురువాసాలు ఇచ్చారు. మరికొందరు పశుగ్రాసం ఇచ్చారు. ఈ విధంగా వేటగాడైన నిర్దయుడు పశు పోషకుడుగా మారిపోయాడు. వాడి భార్యాబిడ్డలు పాడి ఆవుల సంరక్షణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకుంటూ వాటి పాలను దగ్గరున్న పట్టణంలో అమ్మి హాయిగా జీవించారు. కథ సమాప్తం. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కండి. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో పెట్టండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లో పెట్టడము, లైక్ చేయటం లేదని దయచేసి అది చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.